ఈ వీడియోలో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నేను ఆల్రెడీ సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. దిస్ ఈస్ ద సెకండ్ వన్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, రైట్? సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఈ నా ట్యూటోరియల్ చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఓకే, రైట్. చూడండి ఒకసారి, ఇక్కడ 4 పారామీటర్స్ ఉంటాయండి. ఓకే, సో డెఫినేషన్, సింటాక్స్, ఫ్లో చార్ట్ ఇలా రాస్తేనే మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి మార్క్స్ గెయిన్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, సో సింటాక్స్ ఒకసారి డెఫినేషన్ చూద్దాం. సో ఒకసారి డెఫినేషన్ చూడండి. ద ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ కన్సిస్ట్ ఆఫ్ 2 blocks, one for false expression and one for true expressions. అంటే ఏంటంటే చూడండి, ఇక్కడ సింటాక్స్ మెన్షన్ చేసింది చూడండి. సో ఈ సింటాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సింటాక్స్ తెలిస్తేనే మీరు ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ సంబంధించి లాజిక్ అనేది ఈజీగా ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. సో సింటాక్స్ మీ మైండ్ లేకపోతే కనుక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ సంబంధించి ప్రోగ్రామ్ రాయడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఓకే, సో సింటాక్స్ ఇంపార్టెంట్. వాడు ఏమంటున్నాడంటే డెఫినేషన్ చూడండి, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ కనుక మీరు తీసుకుంటే ఒక కండిషన్ ఉంటుంది, 2 బ్లాక్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఓకే, అంటే ఈ కండిషన్ కనుక ట్రూ అయితే ఈ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏమో ట్రూ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అని అంటారు వీటిని. సో ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి ట్రూ అయితే. ఇన్ కేస్ ఆఫ్ ఈ కండిషన్ ఫాల్స్ అయితే కనుక ఈ ఎల్ స్టేట్మెంట్స్ లో ఉండే స్టేట్మెంట్స్ అన్ని కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. అంటే ఇక్కడ ఇదేమో ట్రూ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్, ఇవేమో ఫాల్స్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. సో ఒకసారి చూడండి ఇక్కడ ఫ్లో చార్ట్. ఇక్కడ కండిషన్ ట్రూ అయితే కనుక ఈ స్టేట్మెంట్స్ అంటే ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇన్ కేస్ ఆఫ్ ఫాల్స్ అయితే కనుక ఈ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఫాల్స్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటే ఈ స్టేట్మెంట్స్ అంటే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ప్రొసీజర్ యాక్చువల్లీ. ఓకే, సో ఒకసారి మనం ప్రోగ్రామ్ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ చేద్దాం. సో ఇక్కడ నేను ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ సంబంధించి కోడ్ ని నేను ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను ప్రాక్టికల్ గా. ఒకసారి చూడండి. సో ఇక్కడ మీకు తెలుసు కదా, ఇక్కడ హెడర్ ఫైల్ సెక్షన్ మీరు క్లియర్ గా డిఫైన్ చేసేయండి. ఓకే, సెకండ్ హెడర్ ఫైల్. ఓకేనా? సో బై డిఫాల్ట్ ఈ 2 హెడర్ ఫైల్స్ మనం మెన్షన్ చేయాల్సిందే. తర్వాత మెయిన్ ఫంక్షన్ తీసుకోండి. ఓకే, ఓపెనింగ్ బ్రాకెట్స్, క్లోజింగ్ బ్రాకెట్స్. ఇక్కడ నేను 2 వేరియబుల్స్ తీసుకుంటున్నా. ఓకే, ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 తీసుకుంటున్నా. నెక్స్ట్ ఇంట్ బి ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకుంటున్నాను. ఇక్కడ వరకు మీరు ఏ ప్రోగ్రామ్ అయినా కామన్ గా రాయాల్సి ఉంటుంది. అంటే ఐ మీన్స్ కండిషనల్ స్టేట్మెంట్స్ తీసుకుంటే కనుక వేరియబుల్ డిక్లరేషన్ వరకు రాయాల్సి ఉంటుంది, రైట్? తర్వాత నుంచి మీరు ప్రోగ్రామ్ ని మీరు ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ సంబంధించి కోడ్ ని, ఆ లాజిక్ ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి అది మైండ్ లో స్ట్రైక్ అవ్వాలి. అంటే ఫస్ట్ థింగ్ మీకు సింటాక్స్ తెలిసి ఉండాలి. ఓకే, సో చూడండి, ఇక్కడ ఇఫ్ అని మెన్షన్ చేసిన తర్వాత ఈ బ్రాకెట్స్ లో కండిషన్, ఈ కండిషన్ మీ క్రియేటివిటీ. ఓకే, ఇక్కడ సెట్ ఆఫ్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, ఇక్కడ కూడా సెట్ ఆఫ్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు మెన్షన్ చేయాలి. ఇలానే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఈ టర్బో సి లో ఇంప్లిమెంటేషన్ చేయాలి. అంటే సింటాక్స్ మీకు తెలుస్తుండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కోడ్ అనేది ఇది మనం తీసుకుంటాం. సో లాజిక్ అని ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు ఇదంతా మనం రాయాల్సి ఉంటుంది. ఓకే, రైట్. సో ఒకసారి చూడండి, ఈ సింటాక్స్ ని యాజ్ ఇట్ ఈజ్ గా నేను రాస్తున్నాను. ఓకే, సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అండి. ఓకే, సింటాక్స్ చూసారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ కండిషన్ యూ కెన్ టేక్ ఎనీ కండిషన్స్, రైట్? సో నేను ఏ గ్రేటర్ దెన్ బి తీసుకుంటా. కండిషన్స్ అనేది మీ క్రియేటివిటీ అండి. ఓకే, సో ఇక్కడ ఈ కండిషన్ ట్రూ అయితే కనుక ఓకే, ఈ ట్రూ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ ఫాల్స్ అయితే ఎల్స్ స్టేట్మెంట్ తీసుకుందాం. ఓకే, ఎల్ స్టేట్మెంట్స్ చూడండి, ఇదంతా ఎల్ స్టేట్మెంట్స్ అండి. ఓకే, ఇదంతా కూడా ఎల్ స్టేట్మెంట్స్. చూడండి, ఈ కండిషన్ ట్రూ అయితే ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఫాల్స్ అయితే కనుక ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే, సో ఈ కండిషన్ ట్రూ అయితే ఇక్కడ ఉన్న స్టేట్మెంట్ చూడండి, నేను ఇలా రాస్తున్నాను. యూ కెన్ టేక్ ఎనీ స్టేట్మెంట్స్, రైట్? సో ఇక్కడ ఈ స్టేట్మెంట్స్ ఏంటంటే కండిషన్ ట్రూ కనుక ఇక్కడ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి అని మెన్షన్ చేయాలనే రూల్ ఏం లేదు. అక్కడ స్టేట్మెంట్స్ అనేది కూడా ఆప్షనల్, మీ ఇష్టం, అలాగైనా అక్కడ డిఫైన్ చేయొచ్చు స్టేట్మెంట్స్. ఓకే, ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి లేదా గుడ్ మార్నింగ్ ఆర్ గుడ్ ఈవినింగ్, యూ కెన్ మెన్షన్ ఎనీ స్టేట్మెంట్స్, రైట్? సో విత్ ఇన్ ద డబుల్ కోట్ లో ఇక్కడ ఏ ఈజ్ గ్రేటర్ దెన్
గ్రేటర్ దెన్ బి. ఈ స్టేట్మెంట్ తీసుకున్నాను. క్లియర్? ఇది ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది, ఏ ఇస్ గ్రేటర్ దెన్ బి. లేదంటే ఇక్కడ గుడ్ మార్నింగ్ అని మెన్షన్ చేయండి, లేదా గుడ్ ఈవినింగ్ మెన్షన్ చేయండి, మీ ఇష్టం. ఇన్ కేస్ ఈ స్టేట్మెంట్స్ కనుక ఫాల్స్ అయితే ఓకే, డిపెండ్ అపాన్ ఇన్పుట్ స్టేట్మెంట్స్ అండి. ఓకేనా? ఇక్కడ ఫాల్స్ అవ్వాలా ట్రూ అవ్వాలనేది ఈ ఇన్పుట్ స్టేట్మెంట్స్ మీదే ఆధారపడి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నౌ కండిషన్ రాస్తున్నాను. ఇన్ కేస్ ఆఫ్ ఫాల్స్ అయితే, ఈ స్టేట్మెంట్స్ ఫాల్స్ అయితే ఇది ప్రింట్ అవ్వాలి. ఈ స్టేట్మెంట్, ఈ ఫాల్స్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేది ప్రింట్ అవ్వాలి కదా. రైట్, సో ఇక్కడ విత్ డబుల్ కోట్ లో ఓకే ఈజ్ గ్రేటర్ దెన్ ఏ, ఇది సింటాక్స్. ఓకే, సో ఇక్కడ గెట్ చేయొచ్చు. అంతేనండి, ఇది యాక్చువల్లీ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ సంబంధించి ప్రోగ్రామ్ అయిపోయింది. సో అంటే చూడండి, అంటే మీకు ఇక్కడ నుంచి ఓకే ఇదంతా కూడా సింటాక్స్ అండి. ఈ సింటాక్స్ తెలిసి ఉండాలి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకసారి దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, సో ఒకసారి చెక్ చేద్దాం ప్రోగ్రామ్. ఓకే, 1 మిస్టేక్స్. ఓకే, ఇక్కడ ప్రింట్ఎఫ్ అండి. ఓకే రైట్, సో ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. ఓకే, నో మిస్టేక్స్. రైట్, సో ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి, ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి. ఓకే రైట్, ఒకసారి ఇక్కడ కండిషన్ అనేది నేను బ్రేక్ చేస్తాను. ఓకే రైట్, ఇక్కడ 6 తీసుకుంటాను. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు 5, బి ఈజ్ ఈక్వల్ టు 6 అంటే కండిషన్ ఫాల్సే కదా, ఇక్కడ కండిషన్ ఫాల్సే కదండి. సో ఫాల్స్ కనుక ఇప్పుడు ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి, అంటే బి ఈజ్ గ్రేటర్ దెన్ ఏ అని ప్రింట్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ CLRS మెన్షన్ చేద్దాం స్టార్టింగ్ లో. రైట్, సో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, చూడండి, బి ఈజ్ గ్రేటర్ దెన్ ఏ. ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్.